ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎందుకో తెలియదు, ఈరోజు నీతో మాత్రమే నా మనసుకి మాట్లాడాలని ఉంది బిడ్డ, 2 నిమిషాలు వింటావా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఎన్నో నీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా ముగిసిపోయినట్టే. ఇక నువ్వు ఏ మాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు తల్లి. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. జాగ్రత్తగా వినిచాలు. నీ సాయి సత్యవాకు నీకు వినపడింది కదా. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన వార్త. ఇది వింటే నీ సాయి లీలలేంటో నీకు స్పష్టంగా అర్థమవుతాయి. నా మాటలు జాగ్రత్తగా వినని మన బాబాగారు ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అనేది చెప్పబోతున్నారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ కూడా, అన్ని తలుపులు కూడా, అదృష్ట తలుపులు మొత్తం కూడా మూతపడ్డాయి కదా. ఇప్పుడు నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీకు విజయం రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఆ రోజులు ముగిసిపోయాయమ్మా. ఒక్కొక్కటిగా నీ అదృష్ట తలుపులన్నీ కూడా నేను తిరగరాయిపోతున్నాను. నీ మనసులో నిలిచిన చీకటి భావాలను నా దివ్యశక్తితో శుద్ధి చేస్తున్నాను. నీ హృదయం మోసే ఒత్తిడిలో గాల్లో కలిసిపోయేలా నెమ్మదిగా తొలగిస్తాను. నీ ఆత్మ దుఃఖం స్పర్శతో దివ్య పుష్పంలా మారి నీకు మళ్ళీ ఆనందం రాబోతుంది బిడ్డ. కష్టతరంగా ఉన్న నీ జీవితంలో, అలానే నీ కుటుంబంలో సంతోషం అనేది నిలవబోతుంది. ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇక సంతోషాన్ని ఎటూ వెళ్ళనివ్వకుండా నేను కాపలాగా ఉండబోతున్నాను. పూర్తిగా వినమ్మా. ఇవన్నీ నేను ఊరికే చేయడం లేదలే. నువ్వు చేసిన మంచి పనులు నీకు నా పూర్తి దీవెనలు, ఆశీర్వాదాలుగా ఉన్నాయి. నువ్వు కోరినవన్నీ నీ దగ్గర చేర్చడం నా బాధ్యత. నీ ఎదుగుదలని అడ్డుకొని ప్రతికూల శక్తులు నీ దగ్గరికి చేరకముందే వాటన్నిటినీ కూడా నా కాంతి చెదరగొడుతుంది. నా మాటల్లో మాధుర్యం, నీ దారిలో శోభ, నీ మనసులో తేలికని నా ఆశీర్వాద ఫలమే తల్లి. నీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా కాపాడుతాను. ప్రతీది కూడా నీకు సమయంలో నీ చేతికి అందించేలా చేస్తాను తల్లి. ప్రతీది దిగులు పడద్దు. ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చెయ్యు. నా బిడ్డ గుండె తట్టే ప్రతిజ్ఞని, నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక కూడా, నీ కలలో పుట్టిన ప్రతి అభిలాష కూడా నాకు చేరుతున్నాయి. నువ్వు చెప్పకపోయినా సరే కొన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు కదా, అది కూడా తెలుసుకున్నానమ్మా. నువ్వు నన్ను అడగకపోయినా, కోరకపోయినా, నాకేమీ చెప్పకపోయినా నేను అర్థం చేసుకున్నాను, నేను తెలుసుకుంటున్నాను. నువ్వు నిశ్శబ్దంలో నన్ను చూసి, సాయి తండ్రి, బాబా అనగానే నా పూర్తి ఆశీర్వాదాలు నువ్వు వెళ్ళే దారిలో వెలుగులు ప్రకాశిస్తాయి. కాబట్టి నువ్వు వెళ్ళే దారిలో ఎప్పుడు కూడా భయపడవద్దు. నీ లక్ష్యం పైన దృష్టి పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఎవరికి దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. నీ ప్రార్థన శబ్దం నా హృదయానికి చేరింది కదా. నీ గుండెల్లో దాగి ఉన్న బాధ నన్ను చేరింది. అందుకే బిడ్డ, నేను దాన్ని శాంతిగా మారుస్తున్నాను. నీపై ఉన్న చెడు దృష్టి నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది కదా. ఎందుకంటే ఆ కాంతి నిన్ను కాపాడుతుందమ్మా. నీ ఆశలు నీకు రక్షణగా మారాలా, ప్రకాశవంతంగా మారాలనేది నేనే చూస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను తల్లి. నీ జీవితంలో ఏం చేయాలో అన్నీ కూడా నేను ముందే సిద్ధంగా ఉంచుతాను. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోమ్మా, ఒకటి తర్వాత ఒకటి కష్టాలు నిన్ను వచ్చి ఊపిరాడకుండా చేస్తున్నాయంటే నీకు దాని వెనక ఉన్న సుఖం అనేది వస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకో. ఏదైనా సరే ఒక పెద్ద గొడవ కానీ, సమస్య కానీ ఏదైనా వచ్చి నీ మనసు అల్లకొల్లలమైందంటే ఇంకా ముందు నీ జీవితం కూడా ప్రశాంతంగా మారబోతుందని తెలుసుకో తల్లి. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎలాంటి నీ యొక్క సమస్యలను అతలకుతలం చేసినా సరే అస్సలు భయపడవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ధైర్యంగా నీ గుండె బలం చేసుకుని ఎదిరించి పోరాడాలి తల్లి. అప్పుడే నువ్వేంటో, నీ యొక్క ధైర్యం ఏంటో అందరికీ తెలుస్తుంది.
అర్థమవుతుంది కదా తల్లి. నువ్వు నమ్మిన ప్రతి ఆశకి కూడా నీకు శుభ సమయం అనేది సిద్ధం చేస్తాను. నీ జీవితంలో కొత్త ఆలోచనలు, ఆశలు మొలకెత్తబోతున్నాయి తల్లి. నీకున్నటువంటి అడ్డుగోడలు నెమ్మదిగా తొలగించబోతున్నాను. నీకోసం మంచి దారులన్నీ కూడా తెరవబోతున్నానమ్మా. నీ భవిష్యత్ అనేది ఇంకా ఇంకా ప్రకాశించాలని, నీ పేరు, గౌరవ మర్యాదలు అందరికీ వినిపించాలని, నీ జీవితం అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో, శుభంతో నిండిపోవాలని, నీ చుట్టూ కూడా శుభ పరిస్థితులని అంటే విత్తనాలని నాటబోతున్నాను తల్లి. నీ మాటల్లోనే ప్రేమ నీ కుటుంబానికి శాంతి ఇస్తుంది. ఇదే నా ఆశీర్వాదం. నీ హృదయంలో సందేహాలను నా శాంతితో కలిగిస్తున్నాను కదా. మీ ఇంట్లో ఘర్షణలు తగ్గి నిత్యం శాంతి నిలవాలని నా దివ్య రక్షణ తల్లి. నీ ఇంటి చుట్టూ కూడా నేను రక్షణగా ఉన్నాను. నీలో ఇంకా ఇంకా ధైర్యం పెరగబోతుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి. నీ లోపల ఉన్న బాధలన్నీ కూడా నేను ఎదవనివ్వకుండా చేస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా వెళ్ళు. నా తండ్రి తోడున్నారని వెళితే నీకంతా మంచి జరుగుతుందమ్మా. నీ కష్టాలన్నీ కూడా కడ తీర్చేటటువంటి సమయం అనేది ఆసన్నమైందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.